హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అలానే డిఫరెంట్ టాపిక్తో అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో వచ్చేసి ఇక్కడ ఈ డైస్ తోటి మీ పేర్లు కానీ మీ పర్సన్ పేరు మొదటి అక్షరం కానీ దీనికి సంబంధించి రీడింగ్ రావటం అయితే జరుగుతుంది. ఈ రీడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మొదటిగా మనం ఎనర్జీస్ అన్నవి షఫర్స్ చేసి 9 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. ఇక్కడ 9 ఎనర్జీస్ కార్డ్స్ కూడా స్ప్రెడ్ చేసినప్పుడు ఇవి డైస్ వేస్తానండి. డైస్ వేసి నెంబర్స్ ప్రకారం ఎనర్జీస్ అయితే తీస్తాను. అలానే ఈ నెంబర్స్లోని ఇక్కడ నేమ్స్ కూడా రావటం అయితే జరుగుతుంది. నేమ్స్ కూడా వస్తున్నాయి. మీ పేరులో మొదటి అక్షరం కానీ మీ పర్సన్ పేరులోని మొదటి అక్షరం కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ నెంబర్ తీసేటప్పుడు మీ నేమ్స్లో ఫస్ట్ లెటర్ కూడా చెప్పడం అయితే జరుగుతుందండి. అలానే ఇక్కడ డ్రా గీసి చూపించడం కూడా జరుగుతుంది. ఈ నెంబర్స్ నోట్ చేసుకుని మళ్ళీ డ్రా చేసి చూపిస్తామండి. అక్కడ మీ పర్సన్ విషయంలో మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అండ్ అలానే వీరితో ఉండే మీకు బంధం ఎలాంటిదో ఎనర్జీస్ చూద్దాం. అండ్ ఈ పర్సన్ మనసు మాటలు కూడా మీతో జెన్యున్గా ఉంటున్నారా, లేదంటే అందరిలాగా మనసులో ఒకటి బయటకు ఒకటి ఎక్స్ప్రెస్ చేసేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారా, దీనికి సంబంధించి రీడింగ్ చూద్దామండి. అంటే ఇక్కడ రీడింగ్ వచ్చేసి మీ పేర్లు కానీ మీ పర్సన్ పేర్లు పరంగా కానీ డైస్లో రీడింగ్ స్టార్ట్ చేయడం ఉంటుందండి. కొంచెం డిఫరెంట్గా ఉన్న డైస్ అయితే యాక్యురేట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ డైస్ 12 హౌసెస్ అండి. సో ఇది రాశుల పరంగా కూడా తీసుకోవచ్చు, మన ఇక్కడ గ్రహాల పరంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, కౌంట్ చేస్తే 9 నెంబర్ వచ్చేలాగా డైస్ అనేది అన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలాగా యూస్ చేయొచ్చండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీ నేమ్స్లోని ఫస్ట్ లెటర్ కానీ మీ పర్సన్ నేమ్స్లోని ఫస్ట్ లెటర్స్గా కానీ ఇవి తీసుకోవచ్చు. ఓకే, ముందుగా ఈ ఎనర్జీస్ అనేవి నేను ఇక్కడ 9 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఇది సోల్ ఎనర్జీస్ అనమాట. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన, మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళిన ఒక కనెక్షన్ అయితే ఉంటుంది కదా, అది డివైన్ బంధం కావచ్చు, కర్మబంధం కావచ్చు, సోల్మేట్ కనెక్షన్ కావచ్చు, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కావచ్చు. అసలు మీరు మీ పర్సన్ కనెక్ట్ అవ్వడానికి ఒక రీజన్ అయితే ఉండాలి. సో ఇక్కడ సోల్ కనెక్షన్ అనేది మీరు మీ పర్సన్ ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, అందరిలాగా ఫేక్ రిలేషనా లేదంటే జెన్యూన్ రిలేషనా, దైవం కలిపిన బంధమా లేదంటే మీరు కోరుకుని వచ్చిన బంధమా, ఈ ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఈ కార్డ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. నేను ఇక్కడ 9 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ అలానే వీరి లైఫ్లో ఉండవలసిన వారు అండ్ వీరి లైఫ్లో ఉండాలనుకుంటున్న వారు ఎవరినైతే కోరుకుంటున్నారో, చూసే వ్యూవర్స్ మనసులో కానీ మైండ్లో ఉన్నా కానీ ఈ పర్సన్ తోటి సోల్ ఎనర్జీస్ వీరికి ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి, అంటే ఈ పర్సన్ తోటి ఉండే కనెక్షన్ ఏంటి, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరితో అయితే లైఫ్ కోరుకుంటున్నారో ఈ పర్సన్తో ఉండే కనెక్షన్స్ గురించి ఈ ఎనర్జీస్ చెక్ చేద్దామండి. ఇక్కడ నేను కార్డ్స్ అనేవి 9 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ లైఫ్లో ఈ పర్సన్ ఏ బంధంతో కనెక్ట్ అయ్యారు, మధ్య నుంచి తీస్తానండి కార్డ్స్ అనేవి. 1 2 3 4 5 6. ఇప్పుడు 9 కార్డ్స్ తీస్తాను కదా, అలవాట్ల పొరపాటు నేను 6 కార్డ్సే తీసేదాను కదా, అలవాటు అయిపోయిందండి. వెయిట్ చేయండి. ఓకే, మధ్య నుంచి తీస్తాను. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఇలా ఉందండి. ఈ కార్డ్స్ అయితే ఇలా వచ్చాయి. కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇది 9 గ్రహాల కింద సంబంధించి కాంబినేషన్స్లో తీసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ నెంబర్స్ బట్టి కూడా చూద్దాం. ఈ డేస్ పరంగా ఎనర్జీస్ మీరు పిక్ చేసుకుంటారు కదా,
అంటే మీ నెంబర్స్ మీ నేమ్స్ ఉంటాయి కదా, మీ పేరులోని మొదటి అక్షరం కానీ మీ పర్సన్ నేమ్లో మొదటి అక్షరం కానీ ఈ డైస్లో ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ బట్టి ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. ముందుగా యూనివర్స్ చూసే వ్యూవర్ అండ్ వీరి పర్సన్తో ఉండే కనెక్షన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఓకే, నోట్ చేసుకుంటానండి. ఈలోగా మీరు ఎనర్జీస్ అనేది చెక్ చేసుకోండి. ఆ 9 కార్డ్స్ పెట్టాను కదా, ఆ 9 కార్డ్స్కి సంబంధించి ఎనర్జీస్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాలన్నమాట. 3 1 2 మళ్ళీ 2 3 4 ఇలా వచ్చాయండి. అంటే ప్లస్లు కూడా చేయాలి. ఓకే, వీటిలో 3 అన్నది ఎవరు వచ్చారు? G E J U Y. 1 A D F R Y. 2 C B H W Z. ఓకే, మళ్ళీ ఇది ప్లస్ చేద్దామండి. 7 4 4 వచ్చింది, అవసరం లేదు, ఇలా ఉంచేద్దామండి. 4 4 వచ్చింది కాబట్టి సరే. ఇప్పుడు 7 చూద్దామండి, 4 చూద్దాం. 4లో ఏమొచ్చింది? K I M S Z. ఓకే, 7లో అంటే ఇప్పుడు 7 అన్నది ఎలా తీసుకోవాలి అంటే ఈ 6 ఈ 1 కలిపితే 7 కల్లా. సో ఇది అనమాట TOQVZ. ఇప్పుడు 11 వస్తుంది. ఈ 7 11 1 + 2, ఇది 2 + 4 = 6. లవ్ ఎనర్జీస్ అయితే వచ్చాయి కదా, ఇదిగోండి 6 అనేది వచ్చింది. 6 అన్నది లవ్కి సంబంధించి. ఓకే, ఇదిగోండి ఇక్కడ 6 మొత్తం కౌంట్ చేస్తే ఇక్కడ నేమ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. చెక్ చేసుకోండి. మనం డైస్ వేస్తే ఈ నెంబర్స్ అయితే వచ్చాయండి. ఇందులోని మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఏమేమి వచ్చాయా ఎనర్జీస్ అయితే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎనర్జీ ఏం చేద్దాం? 3 చూద్దాం. 3 నెంబరు, వీటిలోని ఇది 3 కింద వస్తుందండి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఇది 3, ఇది 1, అండ్ 2 అండ్ 4 అండ్ 6. ఇదిగోండి కనిపిస్తుంది కదా, స్క్రీన్ షాట్ చేసుకుని చూసుకోండి. నెక్స్ట్ ఎనర్జీస్ చూద్దామే, దీంట్లో కనెక్ట్ అయినవి చూద్దాం. ఈ నేమ్సే వచ్చాయి. మరి ఫస్ట్ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దాం. ఈ 9లో 3 ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది కదా, ఇదిగోండి. ఇప్పుడిప్పుడే మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారంట. మీ పేరులోని మీ పర్సన్ పేరులో మొదటి అక్షరం GEJUY ఉంటే ఈ పర్సన్ సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారండి. అంటే ఇప్పుడు ఈ పర్సన్ సోల్ మీ చుట్టూ తిరుగుతూ అండ్ మీరు ఏం చేస్తున్నారు తెలుసుకోవటం, ఇలా కనెక్ట్ అయ్యారు. సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారంటే అండి, ఇప్పుడు మీకు లో ఎనర్జీస్లో ఉన్న హై ఎనర్జీస్లో ఉన్న వీరే కారణమవుతున్నారు. మీ పర్సన్ మీరు సోల్ కనెక్షన్ అయితే ఉంది. వీళ్ళు కొన్ని నాటకాలు అయితే వేస్తారండి, అవతల వాళ్ళతో ఉంటూ మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నా సరే మీరు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు కదా. మీ పర్సన్ ఫస్ట్లో బాగానే ఉండేవారు, తర్వాత థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి
మీ పర్సన్ మారిపోవడం అయితే జరిగింది. మీతోటి బాగున్న వాళ్ళు సడన్గా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, కలిసి ఉండవలసి అనుకున్నవారు థర్డ్ పార్టీ వారి వల్ల సపరేట్ అయిపోయారండి. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వారితోటి ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారంటే 100% అయితే ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఎక్కడున్నా సరే మీ గురించే పట్టించుకుంటున్నారు. మీ సోషల్ మీడియాలో ఫాలో అవటం కానీ, మీ గురించి తెలుసుకోవడం కానీ, ఇలా చెక్ చేసుకుంటున్నారు. ఎనర్జీస్ అయితే సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉన్నారంట. వదిలిపెట్టరండి. వీరు ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది. చూసారు కదా లాంతర్ పట్టుకుని ఎలా వస్తున్నారో. వాళ్ళ లైఫ్లో మంచి దారిలోకి వెళ్తున్నారు అనుకుంటారు, కానీ తప్పు దారికి వెళ్ళేటప్పటికి అసలైన దారి గుర్తొచ్చి అసలైన దారి మీరండి. మీ లైఫ్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు వీళ్ళు. అది ఈ పేరులో ఉన్న సంబంధించి. మరి నెక్స్ట్ ఒకటి తీద్దాం. ఓకే, మనకి డైస్ వచ్చాయి కదా, దాని ప్రకారం తీస్తున్నానండి. మరి ఒకటి ఎనర్జీస్లోని మీ పేరులోని కానీ, మీ పర్సన్ పేరులోని కానీ మొదటి అక్షరం ADFRY ఉన్నాయా నేమ్స్? ADFRY ఈ ఎనర్జీస్ ఉంటే ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉంది చూసారు కదా. ద హై ప్రీస్టెస్ ఎనర్జీస్ కార్డ్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అటు మంచి కాకుండా ఇటు చెడు కాకుండా కొన్ని సీక్రెట్స్ అన్నవి దాచేస్తున్నారండి. అంటే మీ దగ్గర రివీల్ అవ్వట్లేదన్నమాట. వాళ్ళకి కష్టం వచ్చినా మీతో చెప్పుకోవాలనుకోవట్లేదు. అండ్ మీకు కష్టం వచ్చినా మీరు పట్టించుకునే సిచ్యువేషన్లో అయితే లేరండి. వాళ్ళే ఉన్నట్టున్నారు. అంటే మీకు ఇంకా స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలి అంటే, సంసారం మీద లేదు అండ్ జీవితం మీద విరక్తితో ఉన్నారు, సన్యాసం పుచ్చుకుంటే చాలు అన్న ఫీల్లో అయితే ఉన్నారండి. ఈ ఎనర్జీ ఏంటంటే, ఇది సోల్ కనెక్షన్ అయినా సరే మీరు ఉన్నారనే సంగతి మర్చిపోయి వేరే వారిని, అంటే వీళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళతోటి వీళ్ళకి కావాల్సిన బంధం అయితే కాదండి, వేరే బంధం కలవటం వల్ల జీవితం మీద విరక్తి పొంది మనస్సాక్షి ఎలా ఉంటుంది అంటే, అసలైన వారు మీరని చెప్పినా సరే, ఇప్పుడు ఉన్నవారి పర్సన్ వారి లైఫ్లో ఉన్నా సరే వాళ్ళకి జీవితం మీద విరక్తితో ఉండి సన్యాసం పుచ్చుకునేలాంత మైండ్ సెట్ అయితే ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పర్సన్ ఏం జరిగినా చెప్పరు. అండ్ చెప్పేవి ఇప్పుడు జరిగేవి కూడా ఇది జరుగుతున్నాయి, ఇలా నేనే చేశాను అని ఎప్పుడు రివీల్ అవ్వరంట. మీకు సోల్ లెవెల్లో కనెక్ట్ అవుతారు. అండ్ వీరు మిమ్మల్ని రహస్యంగానే ఇష్టపడతారు. అంటే రహస్యంగా అంటే వీళ్ళకి మిమ్మల్ని నలుగురిలో తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయడం ఇష్టంలో ఉండదండి. మీరంటే ఒక ఇష్టం ఉంటుంది, కానీ నలుగురిలో తీసుకొచ్చి ఇది అని కూడా చెప్పలేం. అండ్ ఇంకో ఎనర్జీ ఏంటంటే, ఈ పర్సను సీక్రెట్ అఫైర్స్ కూడా కనిపిస్తాయండి. సీక్రెట్ అఫైర్స్ కూడా కంటిన్యూ చేస్తారు, కానీ మీకు కూడా కనెక్ట్ అవుతారు. మీరు కావాలి, అవతల వాళ్ళు కావాలన్నట్టుగా కూడా ఎనర్జీస్ అయితే ఉన్నాయి. సో ఇది ఒకటికి సంబంధించింది. ఈ రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి. మరి నెక్స్ట్ రెండవ ఎనర్జీ, రెండవ నెంబర్ వచ్చింది కదా, పేరులోని మొదటి అక్షరం మీది కానీ మీ పర్సన్ది కానీ CBHWZ. ఓకే, దీనికి సంబంధించి ఎనర్జీస్ అండ్ ఏం చెప్తున్నారు మీ పర్సన్కి ఉన్న కనెక్షన్. లవర్స్ కార్డ్ వచ్చిందండి. లవర్స్ కార్డ్ అయితే వచ్చింది. అంటే వీరికి మీకు సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది. 2 వచ్చింది, అలానే సోల్మేట్ కనెక్షన్ అయితే వచ్చింది. ఇదిగోండి. ఓకే, మీ పేరులోని కానీ మీ పర్సన్ పేరులోని కానీ మొదటి అక్షరం అయితే మీ పర్సన్ సోల్మేట్ కనెక్షన్ అయితే ఉందండి. ఇంకా ఒకరి కోసం ఒకళ్ళు ఉన్నట్టుగా ఉంటారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఎప్పటికీ రానివ్వరు. అలా ఉంది, చెప్పడానికి ఏమీ లేదు. అన్కండిషనల్ అయితే చూపిస్తారు. ఒకవేళ మిమ్మల్ని వదిలేసి వేరే వారితో ఉన్నా వాళ్ళతో ఎక్కువ కాలం అయితే ఉండరండి. మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, మీతోటే ఉంటారు. అది డివోర్స్ వరకు వెళ్ళటం కానీ, అండ్ వదిలించుకురావటం కానీ, అండ్ అక్కడ ఉండటం ఇష్టం లేక మీతో ఉండటం ఇష్టపడడం కానీ ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ 4వ నెంబర్కి మీ పేరులో కానీ మీ పర్సన్ పేరులోని కానీ మొదటి అక్షరం KIMSZ. ఈ లెటర్స్ ఉండుంటే 4 ఇది చూద్దామండి. కొంచెం పేషెన్సీగా ఉండాలంటండి. వీళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది. జీవితంలో ఏ దారి లేకుండా
ఆలోచనలతో ఉంటున్నారు. మీ పర్సను మీకు ఏదైనా కావచ్చు, కర్మబంధం కావచ్చు, సోల్మేట్ కనెక్షన్ కావచ్చు, అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కావచ్చు, డివైన్ బంధం కావచ్చు, ఏదైనా సరే వీటిలో ఏదో ఒకటి అవుతుందండి. కొంచెం పేషెన్సీ అవసరం. వీరి జీవితంలో చక్కబెట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి, బాధ్యతలు అన్నవి చాలా ఉన్నాయి. మీతో బంధం రాసిపెట్టుంది, కానీ మీరు ఎలాంటి వారంటే వీరి కోసం లైఫ్ లాంగ్ ఎదురు చూస్తారు. కాబట్టి ఈ పర్సన్ మీరు చాలా పేషెన్సీ కాబట్టి వీరి లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే కానీ మీ లైఫ్లో కమిట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారండి. అంటే మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకుంటారు కదా, మిమ్మల్ని కూడా ఎక్కువ కాలం వెయిట్ చేయించడం ఇష్టం ఉండదు. కానీ వీళ్ళు ఏమంటారంటే మీకున్న పేషెన్సీకి మీరు వెయిట్ చేస్తున్న దానికి కొన్ని ఎప్పుడు క్లియర్ అవుతాయా, లేదంటే మీ పేషెన్సీ ఎక్కడ ఇదైపోయి మీ లైఫ్ మీరు చూసుకుంటారా అన్న ఇబ్బంది ఉంటుంది. అలానే వాళ్ళు బాధపడతారండి. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పరు, అలానే ఉండమని కూడా చెప్పరు. అలా కామ్గా ఉంటారు. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ 6. ఈ 6 ఎనర్జీ అనేది పేర్లో మొదటి అక్షరాలు మీ పర్సన్ కానీ మీరు కానీ పేర్లో మొదటి అక్షరాలు ఇవి వచ్చుంటే TOQVZ. ఓకే, ఇవి వచ్చినాయండి 6. 1 2 3 4 5 6. ఇదిగోండి, లైఫ్ అయితే చేంజ్ అవుతుందంట. మీ పర్సన్ కానీ మీది కానీ లైఫ్ చేంజ్ అవ్వటం, యూనివర్స్ సపోర్ట్ ఇవ్వటం, లవ్ బంధంగా కనెక్ట్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇది ఎలా కనెక్ట్ అవుతారంటే మీ లైఫ్లో మీరు మోసపోయి ఉంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి న్యూ లైఫ్ ఇవ్వటం, అలానే ఈ పర్సన్ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్స్ పరంగా నష్టపోవడం కానీ, లైఫ్ స్పాయిల్ అయిపోవటం కానీ ఇలా చేసుకుని ఉంటే మీలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి లైఫ్ని ఇవ్వటం అండి. ఎనర్జీస్ అయితే కనిపించాయి. అంటే ఒకరి చేత మోసపోయి లవ్ ఫెయిల్యూర్గా ఉండేవాళ్ళు లైఫ్ సక్సెస్లో ఉంటారు. అండ్ లైఫ్ ఫెయిల్యూర్గా ఉండేవాళ్ళు లవ్ సక్సెస్లోకి వెళ్తారు. అంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్గా ఉన్న వాళ్ళకి లైఫ్ సక్సెస్ ఉంటుంది, లైఫ్ ఫెయిల్యూర్ లవ్ సక్సెస్ అయితే ఉంటుంది. ఇంతకన్నా నేను ఎక్స్ప్రెస్ చేయడానికి ఏం నాకు రాదండి. అర్థమవుతుంది కదా. ఈ కాంబినేషన్స్లో అయితే తీసాను. నెక్స్ట్ ఈ 7 సంబంధించి ఎనర్జీస్ అయితే పేపర్. ఇప్పుడు ఈ 6 ఈ 1 దీనికి కాంబినేషన్స్గా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మొదటిది చెప్పాను కదా, ఇదిగోండి. ఇప్పుడు 7 నెంబరు ఉంది కదా, ఈ 1 ఈ 6 సంబంధించి ఇది ఉంది కదా, ఈ కార్డు ఉంది కదా, ఇది ఈ కాంబినేషన్లో తీసుకుంటే 7 వచ్చింది కాబట్టి కాంబినేషన్లో తీసుకుంటే ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ ఇప్పుడు మీరు లవ్ ఫెయిలియర్ అండి. మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని ఇష్టపడి మీ సోల్మేట్ కనెక్షన్ అనేది ఉంటుంది. మీ లైఫ్ చేంజ్ అవుతుందన్నమాట. రైట్ పర్సన్ అంటారు కదా, అలా కనెక్ట్ అవుతారు. ఈ ఎనర్జీస్ ప్రకారం చూస్తే మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు మీరు మోసపోయినా మీరు నష్టపోయినా దానికి ఒక రీజన్ అయితే ఉంటుంది. కానీ అసలైన పర్సన్ సమయం సందర్భం వచ్చినప్పుడే మీ లైఫ్లోకి వచ్చి కనెక్ట్ అవుతారు. అది ఓకే. ఇదండి ఇలా వచ్చింది. మళ్ళీ ఈ 1 + 1 = 2 కదా, ఈ 1 2 కలిపితే ఈ 1 ఈ 2 కలిపితే ఇక్కడ కూడా సోల్మేట్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకే, 1 2 కలిపితే సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ 6 ఎనర్జీ కదా, 8 ఈ 6 అన్నది ఈ ఎనర్జీ అయితే ఉంది. లైఫ్ అయితే చేంజ్ అయితే అవుతుంది. మొత్తం ఈ టోటల్ అయితే చేద్దామండి. ఇది క్యాల్కులేషన్స్గా ఉన్నా మీకు లాజిక్గా చూసుకుంటే అన్నీ యాక్యురేట్గా అనిపిస్తాయి. స్కెచ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, అయ్యయ్యో. సరే, సోల్మేట్ కనెక్షన్ ఏ బంధంతో కలుపుతారంటే ఇదో క్యాల్కులేషన్గా చెప్తున్నానండి, అంతే. 4 6 10 16 ఇదిగోండి చూసారా, 7 1 + 6 7. ఇప్పుడు 7 కార్డ్ ఏమొచ్చిందో చూద్దాం. ఇదిగోండి, ఇది ఇప్పుడు దీన్ని డ్రాయింగ్ గీసి చూపించాలన్నమాట, అందుకే వచ్చింది ఈ నెంబర్ అన్నది. మళ్ళీ దీన్ని డైస్ వేసి చెప్తానండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ అండ్ వారి పర్సన్కి ఉన్న ఎనర్జీస్కి వీళ్ళు ఏ విధంగా కనెక్షన్ అన్నది ఉంది. నెంబర్స్ వచ్చి
ఇక్కడ 11 అని వచ్చిందండి, అది 2 కింద తీసుకోవాలి. అండ్ 2 3 మళ్ళీ 3 వచ్చింది. అండ్ 7 అండ్ 1 అండ్ ఇక్కడ 11 7 18 అంటే 9 అండ్ 11 12 కలిపితే 23 అంటే 5 అండ్ 10 11 31 అంటే 4 ఇలా వచ్చింది. కౌంట్ చేసుకున్నానండి. 2 3 7 1 9 5 4. అర్థమైందా అనుకుంటున్నాను మీకు. దొరికింది స్కెచ్. 2 3 7 1 9 5 4. ఓకే, లైఫే ఒక క్యాల్కులేషన్స్ అండి. కార్డులో చెప్పేది వేరు, ఇలా ఎనర్జీస్ కౌంట్ చేసి ప్రాక్టికల్గా చూపించేది వేరు. ఇదిగోండి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ 2 3 అండ్ 7 1 9 అండ్ 5 అండ్ 4. చూసారా ఎలా వచ్చిందో. ఓకే, ఈ 9 7 ప్లస్ చేయండి అంటే 16 కదా, అంటే 7. 9 7 16 = 7 అండ్ 1 6 అండ్ 1 6. 9 5 కలపాలండి. సారీ ఇది వచ్చింది కదా. 9 5 అంటే 14 అంటే 5 అండ్ 5 4 9. ఇక్కడ వచ్చింది ఏంటి 7 5 9 7 5 9 అండ్ 16 7 7 ప్లస్ 5 12 3. ఈ 3 ఎనర్జీస్ ఏమొచ్చింది అంటే సోల్ లెవెల్లో కనెక్ట్ అయినట్టు ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఈ 3లో ప్రస్తుతానికి ఏమొచ్చింది, ఇదిగోండి GEJUY. వీళ్ళకైతే బాగా ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయి. ఇది చూసారు కదా, ఇది కర్మ అన్నమాట. ఈ కర్మ సంబంధించి 8 వచ్చింది. రీనన్ కూడా ఉందండి. ఓకే, ఇదిగోండి సక్సెస్. ఇది సోయిలో ఇలా వస్తుంది. మీకు అర్థం కాకపోవచ్చండి, కానీ క్యాల్కులేషన్స్ అయితే ఇలా చేస్తే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. సో అది ఈ 9 5 4 ప్లస్ చేస్తే 9 14 14 4 18 18 = 9 వచ్చినాయి కదా. 9 అర్థమైంది కదా. ఇదండి, ఇక్కడ చూడు, మీరు క్యాల్కులేషన్గా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ ఎనర్జీ వచ్చింది చూసారు కదా, సోల్ లెవెల్. ఈ పర్సన్ ఎవరితో ఉన్నా ఎక్కడున్నా మిమ్మల్ని పట్టించుకోవటం, ఈ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. నెక్స్ట్ ఇవి కూడా రివీల్ చేస్తానండి. 1 2 3 4 5వ ఎనర్జీస్ కార్డ్ ఏమొచ్చింది, సోల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం, ఇంట్రెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది డివైన్ కనెక్షన్. అండ్ ఇదిగోండి దీని ఆపోజిట్లో ఉంది కదా, ఇదెంత 3 8 3 8 3 కలిపితే 11 2 సోల్మేట్ కనెక్షన్ అండి. ఇదిగోండి ఇక్కడ ఏమొచ్చింది 11 వచ్చింది కదా. ఇది 8 ఎనర్జీస్ కార్డు అండ్ ఇది మూడో సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అండి. ఈ 8 3 కలపండి, అప్పుడు ఎంత 11. ఇక్కడ ఏమొచ్చింది డైస్ 11 వచ్చింది. యాక్యురేట్గా వచ్చిందా. ఇది డివైన్ కనెక్షన్ అండి. ఈ డివైన్ కనెక్షన్లో కర్మను బట్టి బంధం కలుస్తుంది అండ్ కోరుకున్న బంధం సోల్మేట్ కనెక్షన్లో కనిపిస్తుంది. వాళ్ళు మీతో ఉంటారా లేదా అంటే మీకు వివరంగా చెప్పాలి అంటే
లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారండి. లైఫ్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు లవ్ అన్నది, స్వచ్ఛమైన లవ్ అనేది దొరుకుతుంది. అంటే రైట్ పర్సన్ కొన్ని సిచ్యువేషన్లో, కొన్ని సందర్భాల్లో అసలైన వారు మీ లైఫ్లోకి వచ్చి లైఫ్ని చాలా మంచిగా లీడ్ చేయడానికి అయితే ఉంటుంది. ఇది డివైన్ ఆడించే బంధాలు అనమాట. ఇది మీకు ఇంత వివరంగా ఇదిగోండి 11 వచ్చింది కదా, ఇది 8 కార్డు అండి, ఇది 3 కార్డు, దీన్ని కలిపితే 11 వచ్చింది. డైస్ అన్నది యాక్యురేట్గా వచ్చింది అనుకున్నాను. ఈ ఫైనల్గా 9 ఎనర్జీస్గా చూడండి, 144. అంటే లైఫ్లో ఎంతమంది వచ్చినా ఒకళ్ళనే చూస్ చేసుకోవాలంటే అది మీరే అవుతారు. 9 వచ్చింది కదా, ఇదిగోండి, ఇది 9 కార్డుకి క్లారిఫికేషన్. ఇది ఈ 9కి క్లారిఫికేషన్. ఇది ఒకళ్ళే ఎంచుకోవాలి లైఫ్లో, అది మీరే అవుతారు. ఇది 1-2 సార్లు చూస్తే కానీ మీకు అర్థమవుదు. నేను యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చాను కానీ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నానండి. ఇంత వివరంగా నాకైతే చెప్పడం రాదు. ఇది దీనికి సంబంధించి డైస్ తోటి కొంచెం డిఫరెంట్ టాపిక్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి లవ్ మెసేజెస్ పరంగా చూస్తే కాస్మిక్ ఎనర్జీస్లో అయితే చూద్దామండి. మీరు ఇక్కడ 1 నుండి 3 వరకు ఎనర్జీస్ అయితే పిక్ చేసుకోండి. కాస్మిక్ ఎనర్జీస్లో మీ మనసులోని కూల్గా మీ పర్సన్ గురించి తలుచుకుని ఈ పర్సన్ మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. ఈ పర్సన్ తోటి మీరు కలిసి ఉన్నా లేకపోయినా, వేరే వారితోటి లైఫ్ ఉన్నా అండ్ మీ పర్సనల్ లైఫ్లో వేరే వారు ఉన్నా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. A to Z ఉన్న వాళ్ళందరికీ ఈ రీడింగ్ వర్తిస్తుందండి. ఎందుకంటే ఇది లవ్ ఫెయిల్యూర్ ఉంది, లైఫ్ ఫెయిల్యూర్ ఉంది. లవ్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు లైఫ్ అయితే సక్సెస్ అవుతుంది. A to Z ఉన్న వాళ్ళకి రీడింగ్ అనేది వర్తిస్తుంది, ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే. ఓకే, ఇప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీస్ గురించి చెక్ చేద్దాం. 1, 2, 3 ఏ ఎనర్జీ పిక్ చేసుకుంటారో పిక్ చేసుకోండి. ఈ విధంగా ఉన్నాయి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ మనసులో 1కి కానీ 2కి కానీ 3కి కానీ ఏ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నారో, మరి వారి పర్సన్ నుండి వచ్చిన లవ్ మెసేజెస్, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు, దీనికి మీరు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏ విధంగా వస్తున్నాయి వీరి పర్సన్ నుండి. ఇలా స్ప్రెడ్ చేస్తాను. ఫస్ట్ వన్, ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చిన లవ్ మెసేజెస్. ఇదిగోండి, లవ్ స్పెల్. మీరు మేనిఫెస్ట్ ఎనర్జీ అన్నది కనిపిస్తుంది. అంటే దైవానికి కనెక్ట్ అయినప్పుడు దైవాన్ని అడుగుతారు కదా, ఈ పర్సన్ తోటి లైఫ్ కావాలి, ఈ పర్సన్ మారి మీ లైఫ్లోకి రావాలి, ఈ పర్సన్ తోటి జీవితం కోరుకుంటున్నాను, ఈ బంధం అయితే విడిపోకుండా చేయాలి. లవ్ స్పెల్ అంటే ఇంకా దైవాన్ని కోరుకున్నట్టేనండి. ఈ ప్రేమ మీకు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ పర్సన్ మీకు సొంతం అవుతారు. ఓకే, నెక్స్ట్ 2వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చిన లవ్ మెసేజెస్. ఇదిగోండి, కొన్ని సిచ్యువేషన్స్ ఇబ్బందిగా ఉన్నాయి కానీ ఎప్పటికైనా మీ లైఫ్లోకి అయితే వస్తారంటండి. కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఇప్పటికిప్పుడు మాట్లాడాలి, ఇప్పటికిప్పుడు మీ లైఫ్లోకి రావాలంటే చాలా టైం పడుతుంది. వీళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. జీవితం అనే బండి చాలా గతుకుల రోడ్లతోటి వెళ్తుందనమాట. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర చీకొట్టించుకునేలా పరిస్థితుల్లో రాకూడదని వీళ్ళ లైఫ్లో కొన్ని క్లియర్ చేసుకున్నాక మీ లైఫ్లోకి రావాలని అయితే చూస్తున్నారు. అంటే మీరు ఎక్కడ చీ కొడతారా అని భయం. నెక్స్ట్ 3వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చే లవ్ మెసేజెస్. ఇదిగోండి, మేనిఫెస్ట్ ఎనర్జీ అయితే కనిపించింది. మీరు ఏం మేనిఫెస్ట్ ఎనర్జీ చేస్తారో అలాగే కనెక్ట్ అవుతారండి. థర్డ్ పార్టీ వదిలేసి రమ్మంటారా, వచ్చేస్తారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారా, చేసుకుంటారు. అలానే లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటారా, ఉంటారు. చూసారా, మీ పర్సన్ మీకు మీ పర్సన్ గురించి ఎవరెవరో ఏవేవో అబద్ధాలు చెప్తారండి, కానీ మీ పర్సన్ కూడా నమ్మరు. ఒకవేళ నమ్మాలని చూసినా సరే అది నిజాలు కాదని తెలుసుకుని స్పై ఎనర్జీ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మీతో లైఫ్ అనేది చూసారా, పెళ్ళి కనిపిస్తుంది అండ్ క్వాలిటీ లైఫ్ కనిపిస్తుంది. ఇదండి ఈరోజు రీడింగ్. డైస్ తోటి డిఫరెంట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. డిఫరెంట్ టాపిక్స్ అండ్ డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి. అలానే మీకు లైవ్ రీడింగ్స్ కూడా చేస్తున్నానండి. 9:30కి అదే నైట్ 9:30కి లైవ్ రీడింగ్ అయితే ఉంటుంది. అందులో కూడా కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ రీడింగ్ చేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ కూడా పెయిడ్ రీడింగ్స్ అయితే ఉంటున్నాయండి. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న మెయిల్ ఐడి ఉంటుంది అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్స్ అయితే ఇస్తానండి. ప్రతిరోజు డిఫరెంట్ టాపిక్స్తో వీడియోస్ అయితే వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. అండ్ అలానే మీకు ఇక్కడ యాక్యురేట్ రీడింగ్స్ అయితే ఉండబోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.